సో ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, ప్రేమలత అలియాస్ చిన్ను. సో ఎంతమంది ప్రపోజ్ చేశారు చిన్నుకి? చాలా మంది చేస్తారు, ఇంకా సోషల్ మీడియా అన్నాక చేస్తారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎలా చెప్తాం, అది ఒక నీకు బాగా హర్ట్ అయిన కామెంట్ ఏంటి? వర్స్ట్ గా వస్తాయి, నేను చెప్పలేని మాట. బూతులే. బూతులే. సో చిన్ను, నీకు ఫాలోవర్స్ ఎక్కువ కదా, మరి అందులో చాలా మంది నేను లైక్ చేసే వాళ్ళు ఉన్నారు, హేటర్స్ ఉంటారు, లవర్స్ ఉంటారు. మరి వాళ్ళలో లవర్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్. ఓకే. సో ఎంతమంది ప్రపోజ్ చేశారు చిన్నుకి? చాలా మంది చేస్తారు, ఇంకా సోషల్ మీడియా అన్నాక చేస్తారు కదా. మరి నువ్వు ఎలా తీసుకుంటావు? హ్యాపీగా రిసీవ్ చేసుకుంటావా, లేదంటే సీరియస్ గా ఆలోచిద్దామా? అలా ఏం లేదు, సిల్లిగానే ఇంకా నార్మల్ తీసేసుకుంటా. అంటే అందరూ సరే నీ వీడియోస్ చూసిన తర్వాత లవ్ యూ ప్రేమలత, లవ్ యూ చిన్ను, లవ్ యూ అక్క, ఇది అది అనడం. అవును. మరి అందులో ఒక పర్సన్ అక్క అని నిన్ను ప్రపోజ్ చేశాడు కదా, అదేమంటావు మరి? లవ్ యూ టూ తమ్ముడు అని చెప్తాను ఇంకా. అంతేనా? ఆలోచించావు మరి వాళ్ళ గురించి? లైట్ తీసుకుంటావు. లైట్. మరి సీరియస్ గా ప్రపోజ్ చేసే వాళ్ళు కూడా ఉండుంటారు కదా అందులో. మరి అంటే వాళ్ళు సరే కమెంట్స్ విషయాన్ని వదిలేస్తే ఇన్బాక్స్ లో ఎవరు మెసేజ్ చేయలేదా ఐ లవ్ యూ అని? చేస్తారు కానీ పట్టించుకోను అంతే. ఎందుకు? నీకు గ్రోత్ కావాలి లైఫ్ లో, ఇవన్నీ ఎందుకు అంటావా? అంతే. ఓకే, ఈ విషయం గురించి నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇలా మాట్లాడుతున్నావు కదా, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ ఎలా చెప్తాం, అది ఒక ప్యూర్, ఒక మదర్ ఎలా మనల్ని లవ్ చేస్తుంది, సో అలాంటిదే ఒక సపోర్టివ్గా మనకి పక్కనే ఉండి నువ్వు ఏదైనా చేయి నేను ఉంటాను, నేను చూసుకుంటాను అని జాగ్రత్త చెప్పడం. సో దట్ ఈస్ అంటే 24 గంటలు మాట్లాడడం కాదు, లైక్ షాపింగ్స్ అవి ఇవి కాదు, లైక్ ఏదున్నా సరే నేనున్నా నీకు సపోర్టివ్గా. అది మనం ఇక్కడ ఉన్న తర్వాత ఇంకా సోషల్ మీడియాలో ఉన్నా అంటే ఇంకా పక్కా. సో తను సపోర్టివ్గా ఉండాలి ఏదైనా సరే. సో లవ్ అనేది ది థింగ్, అండర్స్టాండ్, ఒకరికొకరిని అర్థం చేసుకొని ఏదున్నా సరే నేనున్నాను పర్లేదు, నువ్వు చూసుకో, మంచిగా ఉండు అని చెప్పడం. దట్ ఈస్ లవ్, దట్స్ ఇట్. అలాంటి లవ్ ఇప్పుడు ఉందంటావా? లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు షాపింగ్ కి తీసుకెళ్లేవాడే లవర్, పిజ్జా తినిపించేవాడే లవర్, అంతే కదా, గిఫ్ట్స్ ఇచ్చేవాడే లవర్, మూవీస్ కి తీసుకెళ్లే వాళ్ళే లవర్. ఎక్కడుంది ఆ అండర్స్టాండింగ్? అంతే. బయట స్ట్రీట్ షాపింగ్ ఒక చిన్న బ్యాంగిల్స్ కొని ఇచ్చినది ఒక హ్యాపీనెస్ ప్రేమతో. ఓ మై గాడ్, ప్రేమలత ప్రేమ గురించి ఇంత బాగా చెప్ప కానీ ప్రేమలో పడలేదంట, ఇది విచిత్రం. కానీ నీకు ఒక లవ్ స్టోరీ ఉందని నాకు ఎప్పుడో తెలుసు, ఇంటర్వ్యూలో ఎప్పుడో నేను చూసాను. అవునా? మరి ఏంటి చిన్ను లవ్? ఏం లేదు లవ్ స్టోరీ. లవ్ గురించి ఇంత బాగా చెప్తున్నావు, మరి లవ్ స్టోరీ లేదు, అలాంటిది కనెక్ట్ అవ్వలేదు కదా. సరే ఫ్యూచర్ లో లవ్ మ్యారేజ్ చేసుకుంటావా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? లవ్ మ్యారేజ్, లవ్ ప్లస్ అరేంజ్. లవ్ చేసి ఒప్పించి చేసుకుంటా. అరేంజ్ మ్యారేజ్. ఓకే. సో ప్రేమని ప్రేమిస్తుంది కానీ ప్రేమ వద్దంటుంది. గుడ్.